ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక నూతన దినము ప్రభు మనకు ఇచ్చిన దినము. దాన్ని బట్టి మనమందరం ప్రభుకు మహిమ స్తుతి చెల్లించవలసిన వారమే ఉన్నాం. అందరూ బాగున్నారండి? ప్రతి దినము ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ డైలీ డివోషన్స్ మీరు చూసి బలపరచబడి దేవుని పొందాలని ఆశపడుతూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఇతరులకు, మీ స్నేహితులకు, ఇతర క్రైస్తవులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో తద్వారా అనేక మందికి ఈ యొక్క మెసేజెస్ చేరువవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా ప్రభు యొక్క సహాయాన్ని వేడుకుందాం, ప్రార్థించుకుందాం, దేవుని మాటలు విందాం. తండ్రి, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన మరొక శుభదినమును బట్టి, క్షేమ సమయం బట్టి నీకు వందనాలు. ప్రతిదినము మేము నీ యొక్క మార్గాల్లో నడవాలి అంటే నీ వాక్కును వినాలి. నీ వాక్కు ప్రకారం నడిచినప్పుడు మా జీవితంలో మీ యొక్క చిత్తాన్ని మేము చేయగలం. అట్టి కృపచేత మమ్మల్ని బలపరచమని, నీ మాటలు ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చాలాసార్లు మన యొక్క జీవితంలో తలక్రిందులైపోయిన పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని పరిస్థితులు కొన్ని స్పీడ్ బ్రేకర్స్ లాగానో, లేకపోతే ఏదో గోతులో పడిన పరిస్థితుల్లాగానో ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితులు అయితే ఇక భూమి తలక్రిందులైపోతే ఎలా ఉంటుందో, తలక్రిందకి కాళ్ళు పైకి పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో, అనేక సార్లు మన జీవితంలో తలక్రిందులయ్యే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో మనకు తోచదు. కన్నీరు, దుఃఖం తప్ప మరొకటి మన జీవితంలో ఉండదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో శ్రమలు సంభవించినప్పుడు, వ్యతిరేకమైన, ఘోరమైన, నీకు ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఎదురుగా వచ్చి నిలబడుతున్నప్పుడు మనము దేవుని కొరకు కనిపెట్టేవారుగా, దేవుని వైపు తిరిగేవారుగా, దేవుణ్ణే సహాయం వేడేవారుగా, దేవునికి ప్రార్థించేవారుగా, మన కన్నీళ్ళు ఓటలే పాటలుగా, మాటలుగా దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాలి. భక్తుడైన దావీదు జీవితంలో అక్షరాల ఇదే జరిగింది. తలక్రిందులైపోయిన పరిస్థితులు తన యొక్క జీవితంలోనికి వచ్చాయి. కీర్తనలు 3వ అధ్యాయంలో ఈ యొక్క తలక్రిందులైపోయిన పరిస్థితులు మనం కన్నులారా చూడవచ్చు, చదవచ్చు. అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదుకి చాలా మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడి పేరు ఏంటి అంటే అబ్షాలోము. చాలా అందగాడు అబ్షాలోము. దావీదుకు చాలా ఇష్టము అబ్షాలోము. తను ఎన్నడూ అనుకోలేదు ఈ కుమారుడు తనకు వ్యతిరేకంగా నిలబడతాడు అని. రాజ్యము విషయంలో ఇతరులతో వ్యూహాలు చేసి, ఆ రాజ్యము తనకే కాకుండా చేసే విధంగా ఎత్తుగడలు వేసి తనను పరిగెట్టిస్తారని ఎప్పుడూ దావీదు కలలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు దావీదుకు ఆ పరిస్థితులే వచ్చాయి. అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి దావీదు పారిపోతూ ఉన్నాడు. ఇది ఎంత దయనీయమైన పరిస్థితి కదండి. సాధారణంగా తల్లిదండ్రుల నుంచి బిడ్డలు పారిపోతారు భయంతో, లేకపోతే ఏదో మాట అన్నామని, లేకపోతే వేరే ఫ్రెండ్స్ ఇంటికో, లేకపోతే కొన్ని గంటలు ఎక్కడికో బీచ్కో, లేకపోతే వేరే ప్రాంతానికో, వేరే ఊరుకో వెళ్ళిపోవడం మనం చూస్తాం. తల్లిదండ్రుల మీద అలిగి వెళ్ళిపోయే వారిని మనం చూస్తాం. నువ్వేమీ సాధించలేవరా అని చెప్పి అన్నప్పుడు అలిగి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయటం, నేను ఏదైనా సాధించిన తర్వాత ఇంటికి వస్తానని చెప్పటం, వారు సాధించినా సాధించకపోయినా తర్వాత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి రావటం, ఈ పరిస్థితులు మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు కథలో కూడా తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు ప్రాడిగల్ సన్ ధనాన్ని ఆశించి దుబారా ఖర్చు చేసే వ్యక్తిగా తను ఉండి దూర దేశము వెళ్ళిపోయి
అక్కడ వేశ్యలతో పాపము చేసి దుర్వ్యాపారం వలన సమస్తము పోగొట్టుకొని ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఎంత బాధపడి ఉంటాడో మనం ఆలోచన చేస్తే ఆ తప్పిపోయిన కుమారుడు కథలో చాలా బాధపడి ఉంటాడు. తన కుమారుడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడే అనే బాధ. కానీ ఎట్టకేలకు ఒక దినమున తన కుమారుడు తిరిగి వచ్చాడు. కానీ ఈ కథ దానిని మించిన కథగా నాకు కనిపిస్తా ఉంది. సొంత కుమారుని నుంచి దావీదు పారిపోతున్న పరిస్థితి. అబ్షాలోము తన కుమారుని ఎదుటి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన, ఇది మొదటి వచనం కాదు కానీ 3వ అధ్యాయంలో మొదటి వచనం పైన ఈ మాట కనిపిస్తూ ఉంది, రాయబడింది. చూడండి ఈ పరిస్థితి. దావీదు మనసు ఎంత విరిగిపోయిందో, ఎంత విలవిలలాడి ఉంటుందో మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం. సో ఇటువంటి పరిస్థితుల్లో దావీదు తను దూరంగా పారిపోతున్నప్పుడు ఈ యొక్క కీర్తన రాశాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితంలో కూడా తలక్రిందులైపోయిన పరిస్థితులు, అనుకున్నది ఒకటి, జరిగినది మరొకటి. జరిగిన పరిస్థితులు చూస్తే చాలా చేతులు దాటిపోయిన పరిస్థితులు, తలకు మించిన భారము, తలక్రిందులైపోయిన పరిస్థితులు, వేదన గుండెను పట్టి పీడిస్తున్న పరిస్థితులు. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదే, ఇలాగే ఎందుకు జరిగింది? ఇలా నా జీవితం ఉంటుందని కలలో కూడా నేను అనుకోలేదే. దేవా, ఎందుకు ఇవన్నీ నా యొక్క జీవితం అనుమతించావయ్యా? దావీదు అటువంటి పరిస్థితుల్లో తన గోడు, తన బాధ, తన వేదన, తన వ్యధ, తన ఆక్రందన, తన పోరాట పరిస్థితి, తన కన్నీరు, తన ఆక్రందన, తన ఆవేదన, తన ఆందోళన దావీదు దేవునితోనే చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు డియర్ ఫ్రెండ్, డియర్ ఫాదర్, డియర్ మదర్, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈరోజు నీకున్న పరిస్థితులు మనుషులతో చెప్పుకోవడం వల్ల లాభము ఏమీ లేదు. నీకున్న పరిస్థితులు దేవునితో చెప్పుకో. ఇంకేం చెప్పుకుంటాం దేవునితో? నాకు వచ్చిన పరిస్థితులు, తలకు మించిన పరిస్థితులు, తల క్రిందులైపోయిన పరిస్థితులు, ఇంకా దేవునితో ఏం చెప్పేదేముంది? దేవుడు కూడా ఏం చేయలేదు కాబట్టే కదా ఈ పరిస్థితులు నాకు వచ్చాయని చెప్పి మనం వదిలిపెట్టేస్తాం. కానీ దావీదైతే ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి మొర్ర పెడుతున్నాడు, దేవునికే పాట రాస్తున్నాడు, దేవుని వైపుకే తన ముఖాన్ని లక్ష్యం పెట్టుకున్నాడు, దేవునికే మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనంలో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. తను బాధించేవారు ఎంతో. హౌ మెనీ ఆర్ మై ఫోర్స్ ఓ లార్డ్, మెనీ ఆర్ రైజింగ్ అగేన్స్ట్ మీ ఓ లార్డ్. నన్ను బాధించేవారు ఎంతో మంది ఉన్నారయ్యా, నా మీదకి లేచేవారు ఎంతో మంది ఉన్నారయ్యా. ఈరోజు నీవు కూడా, నాకు వ్యతిరేకంగా ఎన్నో పరిస్థితులు ఉన్నాయా, నాకు తలకు మించిన భారాలు ఎన్నో ఉన్నాయా, తలక్రిందులైపోయిన పరిస్థితుల్లో జీవితంలో కోకలలుగా ఉన్నాయా, నా మీదకి లేస్తున్న మనుషులు అనేక మంది ఉన్నారయ్యా, నన్ను బాధిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్యా అని చెప్పి నీవు కూడా నీ యొక్క బాధను, వేదనను, నీకున్న పరిస్థితులను మనుషులతో కాదండి, మనము దేవునితో చెప్పుకునేవారుగా ఉండాలి. తన సొంత రక్త సంబంధి, తన సొంత కుమారుడు, తన సొంత ఇంటివారు, తన సొంత రాజ్యము, తన సొంత సలహాదారుడు, షిమి అనే బెన్యామీను వంశస్థుడు, ఇశ్రాయేల్ ప్రజలు అనేక వేల మంది, ఇంకా అనేక మంది అపహాసకులు, వీరందరూ కూడా దే ఆర్ అగెయిన్స్ట్ డేవిడ్, ద అనాయింటెడ్ వన్ ఆఫ్ ద లార్డ్. యెహోవా అభిషేకించిన దావీదుకు వ్యతిరేకంగా వీరందరూ కూడా ఉన్నారు. అందుకే దావీదు అంటున్నాడు, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. వారు అంటున్నారట, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఈరోజు నీ జీవితంలో ఏమీ జరగదు, నీ పరిస్థితుల్లో ఏమీ ఒరగదు, నీ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితుల నుంచి నిన్ను ఎవ్వరూ విడుదల చేయలేరు, నీకు ఎవ్వరూ సహాయకులుగా ఉండరు, నిన్ను ఎవ్వరూ ఆదరించరు, నిన్ను ఎవ్వరూ ధైర్యపరచరు, నిన్ను ఎవ్వరూ పైకి లేవనెత్తరు అనే సాతానుపు మాటలు నీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయా? లేకపోతే నీ మనసే నీకు చెప్తూ ఉందా? లేకపోతే బంధువులు సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉన్నారా? లేకపోతే శత్రువులు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారా? లేకపోతే సాతాను
మనకు వ్యతిరేకంగా అనేక మార్లు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు కూడా అతను రక్షించలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు ఈ పరిస్థితులు అని చెప్పి సాతాను యొక్క దురాత్మ సమూహములు కూడా అనుకుంటూ ఉన్నాయా? ఈరోజు మన యొక్క పరిస్థితులు, మన యొక్క స్థితిగతులు ఏమైనప్పటికీ ఈరోజు దేవునికి నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. 3వ వచనం అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మన యొక్క పోరాట పరిస్థితుల్లో మనకు కేడం ఎవరండి? దేవుడే. మనకు సహాయం ఎవరండి? దేవుడే. మనల్ని నడిపించేది ఎవరు? దేవుడే. ఆయనే మనకు అతిశయాస్పదం. ఇంగ్లీష్లో అన్నాడు, యు ఆర్ మై గ్లోరీ, నీవే నాకు మహిమై ఉన్నావయ్యా. ఇక నాకు కుమారుడో లేకపోతే నా ఇశ్రాయేలు ప్రజలో మరొకరు కాదు, ఇక నుంచి నా మహిమ నీవే. నా బిడ్డలు నా మహిమ అనుకున్నాను, నా భర్త, నా భార్య, నా బంధువులు అనుకున్నాను, నా స్నేహితులు అనుకున్నాను, లోకంలో ధనం అనుకున్నాను, బలం అనుకున్నాను, నా ఆరోగ్యం అనుకున్నాను, ఇది నా మహిమ అనుకున్నాను. కానీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ లార్డ్ యు ఆర్ మై గ్లోరీ, నీవే నా మహిమయ్యా. అండ్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్, నా తల ఎత్తువాడు నీవేనయ్యా. మనుషులు మనం తలదించుకోవాలనుకుంటారు, మనం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడతారు, మనం తల ఎత్తుకోకుండా ఉండాలని బాగా ఆశపడతారు. కానీ దేవుడు మాత్రం ఈజ్ ద లిఫ్టర్ ఆఫ్ అవర్ హెడ్స్. ఆయన మన తలను ఎత్తువాడుగా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఈరోజు ప్రియ సహోదరి, కన్న కుమారుడు దావీదును పరిగెట్టిస్తున్నాడు, రాజ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ దావీదుకి ఆధారమైంది తన కుమారుడు, బంధువో, బలగమో, ధనమో, మరొకటో కాదు. కానీ దావీదు అంటున్నాడు, జెహోవా ఈజ్ మై సస్టైనర్, ద లార్డ్ విల్ సస్టైన్ మీ. యెహోవా నాకు ఆధారము. ఈరోజు ఆయన నీకు ఆధారముగా అవ్వాలి. ఆ విధంగా నీకు ఆధారముగా దేవుడే అగునుగాక. ఆమేన్. యెహోవా నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారం. వీరెవ్వరు కాదు, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం. ఈరోజు ఈ యొక్క మాట నీవు కూడా చెప్పాలి. కావున నేను, ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. I woke again for the Lord sustained me. I lay down and slept and I woke again for the Lord sustained me. యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి మోహరించినా నేను భయపడనండి. దావీదు నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాడు. బాధతో ప్రారంభమై, వేదనతో ప్రారంభమై, ధైర్యముతో ఈ కీర్తన ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి మీద ఆధారపడి ఈ కీర్తన, ఈ యొక్క పాట రచన ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ యొక్క పరిస్థితులు కూడా అధైర్యముతో, బాధతో, వేదనతో నీ యొక్క స్థితిగతులు ఆరంభము అవుతూ ఉండొచ్చుగాక. కానీ ధైర్యముతో దేవుని మీద ఆధారపడుటతో నీవు నీ యొక్క పరిస్థితులను అంతము చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈ యొక్క దినము మనకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మనందరికి తెలిసిన మాట, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన ఆ బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మర్చిపోతుందా? మర్చిపోతుంది. ఏ తల్లి మర్చిపోతుంది? ఒకవేళ మర్చిపోవచ్చు, వారైనా మరుచుదురేమో గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, కుమారుడు మరిచినా, కుమార్తె మరిచినా, లోకంలో ఎవరు మరిచినా, పరిస్థితులు ఎలా మారిపోతూ ఉన్నా ఈరోజు నీ యొక్క జీవితంలో దేవుడు నిన్ను మరువడు. నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను అనే మాట దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మీ యొక్క జీవితంలో నెరవేర్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మీ యొక్క జీవితంలో కార్యం చేయాలని, ఈ రోజంతా సహాయపడాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నీ ప్రజలతో మాట్లాడి నీకు ఇచ్చిన కృపం కొరకే నీకు స్తోత్రాలు. నా దేవా, నా ప్రభువా, మా యొక్క తల క్రిందులైపోయిన, తల బరువెక్కిపోయిన పరిస్థితుల్లో ఆధారము నీవేనయ్యా. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకుందునని నీ వాక్యం సెలవిస్తాము. మా దుఃఖ పరిస్థితుల్లో మీరే మాకు ఆధారం అవ్వాలి. కన్న కొడుకు, కన్న తండ్రి, కన్న బిడ్డలు
బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, పరిస్థితులు మా యొక్క జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటే మాకు తెలియదు ప్రభా. మా యొక్క జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము మా గోడంతా నీకే వచ్చి చెప్పుకునేవారుగా మమ్మల్ని చేయండి. ఇదిగో ప్రభా, నాడు దావీదు దుఃఖకరమైన పరిస్థితులు నీ మీద ఆధారపడినప్పుడు తిరిగి సింహాసనం మీద కూర్చుండబెట్టావు. నా మహిమ నీవే అని దావీదు చెప్పాడు. అవును ప్రభా, మా మహిమ ఎవరెవరో అనుకుంటా, కానీ మా యొక్క మహిమ నీవే అని మేము ఎప్పుడైతే గ్రహిస్తామో మా యొక్క జీవితంలో నీ యొక్క మహిమను ప్రత్యక్షపరచుకుని నీ యొక్క నామానికి ఘనత తెచ్చుకుంటారు. అటు కృప నీ యొక్క ప్రజల జీవితంలో కూడా అనుగ్రహించి, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి బలము, శక్తిని అనుగ్రహించవలసిన యొక్క దినమంతా వారికి తోడుగా ఉండి బలపరిచి మేలు చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.